హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యాదవ జేఏసీ ఆధ్వర్యంలో బీపీ మండల్ 44వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రాజకీయ సదస్సులో వక్తలు మాట్లాడుతూ బీపీ మండల్ సిఫారసులను తక్షణమే అమలు చేయాలని, ఆయనకు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్ పై మండల్ విగ్రహం ఏర్పాటుతో పాటు ఆయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరలోనే గ్రామాన మండల్ ఉద్యమాన్ని విస్తరించి బీసీ బహుజన శక్తులను ఏకం చేస్తామని జేఏసీ నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇవాళ బీపీ మండల్ గారి వర్ధంతి సందర్భంగా మా యాదవ్ సోదరులు అజయ్ కుమార్ యాదవ్ చైర్మన్ జేఏసీ, అదేవిధంగా చిలికన్ శ్రీనివాస్ యాదవ్ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా సిద్ధి రమేష్ యాదవ్ గారు జేఏసీ ప్రెసిడెంట్, వీరి ఆధ్వర్యంలో ఇవాళ బీపీ మండల్ వర్ధంతి చాలా ఘనంగా జరిగింది. నిజంగా సంతోషం. ఇవాళ భాగ్యనగరంలో హైదరాబాద్లో నడిఒడ్డున ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీరి ఆధ్వర్యంలో బీపీ మండల్ గారి వర్ధంతిని పురస్కరించుకొని యాదవులలో రాజకీయ చైతన్యాన్ని నింపాలన్న ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం సోదరులు తీసుకున్నారు. ఇది చాలా సంతోషం. ఇవాళ రాజ్యాధికార దిశగా ఇవాళ బడుగు బలహీన వర్గాలలో యాదవ కులస్తులు జాతి బలంగా ఉంది. అయినప్పటికీ కూడా రాజకీయంలో ప్రవేశానికి వాళ్ళు వెనుకాడుతూ ఉన్నారు. అలాంటి రాజకీయాల్లో ముందుకు రావడానికి, రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించాలన్న ఉద్దేశంతో యాదవ జాతుల్లో ఉన్నటువంటి వారి పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావాలని వీళ్ళు చాలా ప్రయాసపడతా ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనకు అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజకీయంతోనే ఏదైనా మనం సాధించుకోవచ్చు. కాబట్టి ఇవాళ ఆ దిశగా ఇవాళ ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను వారిని ఎంతో అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ 500 మంది విద్యార్థులు ఇవాళ అంటే యాదవ జాతి నుంచి రావడం జరిగింది. వాళ్ళు రాజకీయ చైతన్యం పూనుకొని ఇవాళ భవిష్యత్తులో రాజకీయం చేయాలన్న ఉద్దేశాన్ని ఈ యొక్క సంస్థ కల్పించింది. తదనుగుణంగా ఇవాళ యాదవ జాతి పిల్లలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు రాజకీయంలోకి. సో నేను ఆ పిల్లలకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, రాజకీయంలో మంచిగా రాణించాలని, యాదవ జాతిని భవిష్యత్తు ముందు తరాలకు అందించాలని, వారి యాదవ జాతిని మనం గొప్పగా చాటి చెప్పే విధంగా రాజకీయాలలో మీరు రాణించి మన యొక్క జాతి కొరకు, మన జాతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా మీరందరూ ముందుకు రావాలని ఇవాళ అరంగేట్రం చేస్తున్నటువంటి రాజకీయంలో అరంగేట్రం చేస్తున్నటువంటి విద్యార్థులకు, యువకులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు యాదవ రాజకీయ సదస్సుకు విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గము దాదాపుగా 26 నుంచి 30 లక్షల మంది యాదవ సామాజిక వర్గం ఉన్నప్పటికీ కూడా వారి యొక్క రాజకీయ ప్రాతినిధ్యము, రాజకీయాల్లో వాళ్ళ యొక్క స్థానం అని చెప్పేసి చాలా తక్కువగా ఉండడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మనము పెంపొందించడానికి, దీన్ని బలోపేతం చేయడానికి, యాదవుల్లో ఒక బలాన్ని చేకూర్చడానికి, ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఒక రాజకీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం అంటే శ్రీకృష్ణుని వారసులు, యదువంశములు. శ్రీకృష్ణుడు అనే వ్యక్తి ఆ యొక్క జన్యు అనేది పరిపాలించిన బిడ్డ అని చెప్పేసి జన్యు ఇస్తే ఈ యొక్క యాదవ సామాజిక వర్గం ముద్దు బిడ్డలైనటువంటి వీళ్ళందరూ కూడా బానిసత్వానికి అలవాటు పడి చాలా రాజకీయంలో సరైనంగా ఎదగకపోవడానికి వాళ్ళు ఆటంకాన్ని కలిగజేసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము దీని నుంచి ద్వారా ఏం తెలియజేస్తున్నామంటే మీరు పరిపాలించాలి. డెఫినెట్గా మీ యొక్క జన్యువు పరిపాలించేది. డెఫినెట్గా మీరందరూ కూడా రాజకీయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి, ఎమ్మెల్యేలుగా కావాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా 2029 వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 153 అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందులో సగానికి ఎక్కువ యాదవ సామాజిక వర్గం ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు డెఫినెట్గా మీరు గెలవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా నేను ఒక రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపము ఏంటంటే, ఈ యొక్క యాదవ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క క్యాబినెట్ విస్తరణలో, క్యాబినెట్లో ఈ యొక్క రాజకీయ ప్రాతినిధ్యం, మినిస్టర్లో ప్రాతినిధ్యం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. డెఫినెట్గా మీరు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల లోపే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. కాబట్టి యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తిని డెఫినెట్గా కూడా మీరు మినిస్టర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా తెలియజేస్తున్నాను. మూడో విషయం ఏంటంటే
రాష్ట్ర రాజకీయాలు యాదవ్ యొక్క నెంబరు రాష్ట్ర రాజకీయాలు శాసించే విధంగా ఉన్నాయి. మీరందరూ కూడా యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా అందులో పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా యాదవ్ సంబంధించిన భవనాలు అంతేకాకుండా వాళ్ళకి విద్యార్థులకు సంబంధించినటువంటి ముఖ్యంగా వాళ్ళకి చాలా విధంగా గవర్నమెంట్ నుంచి అందాల్సిన సహాయం కూడా అందలేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యాదవ సామాజిక వర్గం మీద ఎందుకు పలుచని చూపు ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క యాదవ సామాజిక వర్గాన్ని పక్కకు పెడితే రేపొద్దున మీ యొక్క కుర్చీలు కూడా లాగుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీరు ఇదే ధోరణి కొనసాగితే డెఫినెట్గా వచ్చే జిహెచ్ఎంసీ కాకుండా 2029 వచ్చే స్థానాల్లో కూడా 2029 వచ్చే జనరల్ ఎలక్షన్లో కూడా మీ యొక్క ఓటమిని చవి చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రతి రాజకీయ పార్టీలు కూడా తెలియజేసేది ఒకటే, అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా సరే మీకు రాజకీయంలో అసెంబ్లీ స్థానాల్లో మీరు డెఫినెట్గా కూడా ఎమ్మెల్యే స్థానాలు అత్యధికంగా యాదవ్ సామాజిక వర్గానికి కేటాయించాలి. ఎందుకంటే వారి యొక్క సంఖ్య చాలా పెద్దది కాబట్టి తెలియజేస్తుంది. లేకపోతే 2029లో వచ్చేది యాదవ్ ముఖ్యమంత్రి వచ్చాడని చెప్పేసి ఎటువంటి సందేహం లేకుండా కూడా తెలియజేస్తున్నాను. ఇందులో విషయంలో పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్క మీడియా విలేకరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.